మన హీరోలు, హీరోయిన్స్ సృష్టించే రికార్డులని అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. కేవలం సినిమాలతోనే కాదు, పాటలతో కూడా రికార్డులు సృష్టిస్తారు. స్టార్ సెలబ్రిటీల నుంచి ఒక పాట రిలీజ్ అయితే అది ఎన్ని వ్యూస్ తెచ్చింది, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని రోజులు ట్రెండింగ్లో ఉంది, ఎంత ఫాస్ట్గా అందరికీ రీచ్ అయింది, ఇలా వీటిల్లో కూడా అభిమానులు రికార్డులు చూపించుకుంటున్నారు తమ హీరోలవి. ఇక పాటలు బాగుంటే వందల కోట్ల వ్యూస్ వస్తాయని తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్, సాయి పల్లవి సాంగ్స్ యూట్యూబ్లో రికార్డులు సెట్ చేసి పెట్టాయి. ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ తాజాగా 200 మిలియన్ వ్యూస్ సాధించింది. మహేష్ శ్రీలీల స్టెప్పులకు థియేటర్స్ ఏ రేంజ్లో దద్దరిల్లాయో తెలిసిందే. యూట్యూబ్లో కూడా ఆ పాట దాదాపు 20 కోట్ల వ్యూస్ని సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అయితే ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఫాస్ట్గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ అంటూ మరో రికార్డ్ని బయటకు తీశారు. కుర్చీ మడతబెట్టి సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సాధించడానికి 78 రోజులు పట్టింది. అయితే పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ అయితే కేవలం 68 రోజుల్లోనే 200 మిలియన్ వ్యూస్ సాధించింది. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ రావడానికి 95 రోజులు పట్టింది. ఇలా ఫాస్ట్గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్లో సమంత ఊ అంటావా ఊ అంటావా మొదటి ప్లేస్లో ఉంటే, మహేష్ కుర్చీ మడతబెట్టి సాంగ్ రెండో ప్లేస్లో ఉంది. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ మూడో ప్లేస్లో ఉంది. ఈ రికార్డులో మాత్రం మహేష్ బన్నీని దాటి మరీ సమంత టాప్లో నిలిచింది అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఆ సాంగ్లో అల్లు అర్జున్ కూడా ఉండడం గమనార్హం.